ఉద్యోగం కోసం రాజస్థాన్కు చెందిన యువతి ఆయుషి ఇటీవల తన తల్లిని హత్య చేసిన కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి విజయ్ శర్మ మరణంలోనూ ఆమె హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రణాళిక ప్రకారమే వైద్యం అందకుండా చేసి ఆయన మరణించేలా చేసిందని, అనంతరం తండ్రి ఉద్యోగం తనకు కాకుండా తల్లి నీరజ్ శర్మకు రావడంతో ఆమెను కూడా హత్య చేసినట్లు మృతురాలి సోదరుడు రాకేష్ శర్మ ఆరోపించాడు. యువతి తండ్రి 2024లో బ్రెయిన్ సంబంధిత సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ కొన్ని రోజుల తర్వాత కోలుకున్నారు. అయితే ఆయనను సరైన చికిత్స అందకుండా కుమార్తె ఆయుషునే అడ్డుకుందని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పి తండ్రిని తీసుకెళ్లిందని, దాదాపు 3 నెలల పాటు ఆయన ఆచూకీని ఎవరికీ చెప్పలేదన్నారు. అనంతరం ఆయనను జైపూర్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపిందన్నారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చామని, 2025 ఏప్రిల్లో ఆయన మరణించాడని తెలిపారు. అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కారుణ్య నియామకం కింద తండ్రి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తానని ఆయుషి చెప్పిందని, అదే సమయంలో తమ కుటుంబ ఆస్తులను తన పేరు మీద బదిలీ చేయాలని పట్టుబట్టిందని బంధువులు ఆరోపించారు. తండ్రి మరణంపై విచారణ జరపాలని కోర్టును కోరారు. అలాగే తనకంటే దివ్యాంగుడైన సోదరునే ఎక్కువ ప్రేమగా చూసుకుంటోందని, ఆయుషి తరచూ తన తల్లితో గొడవపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తన తల్లిని చంపే ప్లాన్ గురించి తన కజిన్ బలరాంతో చర్చించినట్లు విచారణలో అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ కేసులో మరో నిందితుడు బలరాం ఇంకా పరారీలోనే ఉండగా అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.